ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటూ, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది మన బయట చెట్లు అనమాట. బాగా గులాబీ పూలు కాసాయి. సో నేను ఇలా చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇది మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఆల్ అనే బటన్ క్లిక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆల్ అనే బటన్ క్లిక్ చేయలేదు. ప్లీజ్ ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, మా ఇంటి దగ్గర ఏంటి అంటే, మాకి అప్పుడప్పుడు మంగళవారం మాత్రమే వస్తుంది ఈ కోతి. ఎప్పుడు చూసినా కూడా మంగళవారమే వస్తుంది. ఏంటో విచిత్రం తెలియదు. ఇంకా నాకు చాలా మంచిగా అనిపించింది, హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ఆ రోజు ఒక్క పొద్దు కూడా ఉన్నాను. ఫస్ట్ ఒకసారి వచ్చి వెళ్ళిపోయింది. ఇది రెండోసారి చూడండి. ఫస్ట్ వచ్చినప్పుడు అరటిపండు వేద్దామంటే వెళ్ళిపోయింది. సో సెకండ్ టైం వచ్చినప్పుడు చూడండి, మనం ఇలా అరటిపండు ఇచ్చామన్నమాట. అక్కడ ఏదో పెట్టాము ప్లేట్లో, ఎండబెడితే అది తినడానికి వచ్చిందనమాట. వచ్చింది, దొరికింది, పాపం తినింది, వెళ్ళిపోయింది. సో మళ్ళీ వచ్చింది. ఇది మా అత్త వాళ్ళు, మా మరిది భార్య అనమాట, వీళ్ళు మా వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్, సో అరటిపండు పెట్టాము, తినేసి మళ్ళీ వెళ్తుందనమాట. సో నేను ఆ రోజు ఒక్కపోతున్నాను. నాకు కూడా చాలా మంచిగా ఆనందంగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. అలా రావడం ఏదో దర్శించుకున్నట్టు అనిపించింది. సో ఏంటి విచిత్రం, మంగళవారం పూటే రావడమే అని ఆలోచించాను నేను. సో ఇది ఫ్రెండ్స్, ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఒకసారి తీద్దామని. చాలా ముసలి కోతి అనమాట ఇది ఫ్రెండ్స్. చాలా చెప్పాను కదా సెకండ్ టైం కూడా అని. చూడండి ఇది ఫ్రెండ్స్. సో మెయిన్ రీజన్ ఏంటి మనది వీడియో చేయడానికంటే, చూడండి మనము గుమ్మడికాయతో ఇగురు చేసుకోబోతున్నాం. గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయ ఇగురు, సాంబార్లు వేసుకోవచ్చు. దీంట్లో చాలా మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి, చాలా మంచిది. అండ్ చాలామంది మీకు తెలిసిందే, బ్రాహ్మణ్స్ బాగా తింటారు. ఈ మధ్య బయట దేశంలో కూడా ముందు నుంచే తింటున్నారు, ఇప్పుడు కూడా తింటున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, కస్టర్డ్ చూపించాను. సో మన ఇంట్లో నడుస్తుంది కాబట్టి. సో ఇప్పుడు 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు తీసుకున్నాం, సన్నగా తరిగేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని మందపాటిది, అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత చూడండి మెంతులు కూడా వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి, కాస్త ఉప్పు వేసుకోవాలి, వేపుకోవాలి. సో 1 by 1 వేస్తున్నాను. చూడండి మెంతులు ఎన్ని అంటే ఒక 1/2 స్పూన్ వేసాను. సో ఉల్లిపాయలతో పాటు మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, చూస్తున్నారు కదా. అండ్ కరివేపాకు వేసుకోవాలి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొన్ని ఎల్లిపాయలు దంచి వేస్తున్నాను ఫ్రెండ్స్. మంచి కమ్మని టేస్ట్ వస్తుంది. ఇగురే కదా, అందుకని. ఇగురైనా పులుసైనా వేసుకోండి, ఎల్లిపాయలు చాలా మంచిది. వర్షాకాలం, వానాకాలం మేము ఎక్కువ వాడతాం ఎల్లిపాయలు అనేటివి. చాలా మంచిది అనమాట. జలుబు, దగ్గు ఇలాంటివి రావు, వస్తే కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా, ఆల్ అనే బటన్ క్లిక్ చేసుకోండి. మేము పెట్టిండే వీడియోస్ మీ వరకు వస్తాయి. నోటిఫికేషన్స్ అనేది యూట్యూబ్ మీ వరకు పంపుతుంది. మీరు ఆల్ అనే బటన్ క్లిక్ చేయకపోతే మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు రాదు ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ అయితే చాలామంది చేసుకున్నారు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఆల్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి, మా వీడియోలు మీ వరకు వస్తాయి. సో మీకు నచ్చిన వీడియో చూడొచ్చు, అది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, టమాటా వేసాము. ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. వేసేసుకొని మగ్గబెట్టుకోవాలి. దీని తర్వాత మనం గుమ్మడికాయ కట్ చేసుకోవాలి, బాగా పెద్ద సైజు ఫ్రెండ్స్. చూడండి కొంచెం నేను పెద్ద ముక్కలే పెడుతున్నాను, పొట్టు తీయట్లేదు ఫ్రెండ్స్. ఈ గుమ్మడికాయకి పొట్టు అనేది తీయరు, పొట్టు తీయకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనకి పెద్దగా అట్లా కొయ్యడానికి అప్పుడు మనకి అలా కొంచెం థిక్గా అనిపిస్తుంది, గట్టిగా అనిపిస్తుంది. కానీ ఏం కాదు ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంటుంది. తోలు ఉంచుకోవచ్చు. మగ్గిన తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతుంది, ఇట్లా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. సో తప్పకుండా తినండి. మనకి గుమ్మడికాయ అనేది చాలా మంచి పోషకాలు ఇస్తుంది. చిన్నపిల్లలకి పంకిన్ అంటే మీకు ఎక్కడైనా దొరుకుతుంది. చిన్నపిల్లలకు కూడా ఈ పంకిన్ అనేది చేసి పెట్టండి, చాలా మంచిది అనమాట. సో బయట దేశంలో చాలామంది తింటారు ఫ్రెండ్స్. సో మన దేశంలో పండింది మనం ఎందుకు తినకూడదు చెప్పండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్, ఆ కాస్త మిగిలిపోయింది, తీసేస్తున్నాను. సో మా ఇంట్లో మళ్ళీ వండితే అంతగానో అయిపోతుందో లేదో, ఆ కాస్త నేను సాంబార్లో వేద్దామని అలా పెట్టాను, తీసాను. ఇది ఫ్రెండ్స్, టమాటా బాగా మగ్గిపోయింది, మంచిగా గుజ్జులాగా. ఉల్లిపాయలు మనకి గోల్డెన్ కలర్ అక్కర్లేదు ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయాను. జస్ట్ సాఫ్ట్గా మెత్తగా అయితే చాలు. ఉల్లిపాయలు సాఫ్ట్గా అవ్వాలి, మెత్తగా అవ్వాలి, కలర్ రాకూడదు, మెత్తపడాలి ఉల్లిపాయ. అప్పుడు మనం టమాటా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అట్లా యాడ్ చేసినాక టమాటా వేయాలి. ఇది ఫ్రెండ్స్ చూడండి, గుమ్మడికాయ కూడా వేస్తున్నాను. బాగా 2-3 సార్లు మగ్గించుకున్న తర్వాత మనం దీంట్లోకి వాటర్ అన్నా
లేకపోతే కొంచెం టమాటా పండు గుజ్జు కూడా వేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ చూడండి, టమాటా కూడా నానబెట్టి కాస్త మరిగిచ్చేసి దాని గుజ్జు తీసేసాను ఫ్రెండ్స్. ఇది ఇలా మగ్గుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది ఇలా నడుస్తుంది. సో చూడండి, చింతపండు కూడా లాస్ట్కి వేసేసాను ఫ్రెండ్స్. ఇంతే, తగినంత ఉప్పు వేసుకోండి, ధనియా పొడి, జీలకర్ర పొడి అంత పావు స్పూన్ వేసుకోండి. నేను జీలకర్ర పొడి, ధనియా పొడి చేసి పెట్టాలి, చేయలేదు ఫ్రెండ్స్. ఇది అంత కథ. సో నెక్స్ట్ ఏంటి అంటే మెంతుల పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అండ్ కాస్త బెల్లం కూడా వేస్తాను, 1 స్పూను, టేబుల్ స్పూన్ కూడా వేసుకోండి, నో ప్రాబ్లం. సో ఇది ఫ్రెండ్స్ ఇలా జరుగుతుంది. లాస్ట్కి బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే. సో ఫ్రెండ్స్ చూడండి, బాగా మగ్గుతుంది, ఎంత మంచిగా అనిపిస్తుంది, కలర్ఫుల్గా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే ఎక్కడే కానీ ఆ కలర్ లేనట్టు అనిపించలేదు. చూపాను కదా, 1 టేబుల్ స్పూను మనకి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం వచ్చి చూడండి, బెల్లం వేసుకున్నాము. ఇలా ఫ్రెండ్స్ అంతా ఇలా నడుస్తుంది చూడండి. సో ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా అనిపించింది. సో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా మంచి మనకి పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకుంటున్నాం అనేది ఒక సంతృప్తి. ఇంతే ఫ్రెండ్స్, చూడండి చాలా బాగా అనిపించింది. సో చూడండి, కస్టర్డ్ చూపించాను కదా స్టార్టింగ్లో చేశానని. సో ఇది ఫ్రెండ్స్ కస్టర్డు, ఇలా అనమాట. కాస్త ఇలా కలిపేసుకుంటున్నాం కస్టర్డ్ అనమాట. అన్ని ఫ్రూట్స్ వేసేసుకొని ఇది ఫ్రెండ్స్ ఇంతే, చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోయింది. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు.